హే గాయ్స్, ఇవాళ ముచ్చట ఏంటంటే ఈ మధ్య నేను చాలా చూస్తున్నా రాగి జావాని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నారు. ఇట్లా ఎవడో ఏదో చేసిండని మనం కూడా గుడ్డిగా ఫాలో అయిపోవడం అస్సలు కరెక్ట్ కాదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 15 గ్రామ్స్. 2 టేబుల్ స్పూన్లు అంటే 30 గ్రాములు అయింది. 30 గ్రాముల రాగి పౌడర్తో మనకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ వస్తుంది, విచ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఆల్. బ్రేక్ఫాస్ట్ అంటే మనకి మంచిగా బ్యాలెన్స్ అయి ఉండాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడే మనకి పొద్దున బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉండదో అది కరెక్ట్గా అందుతుంది. సో రాగి జావా అనేది మిడ్ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం స్నాక్ లాగా తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు మీల్ని రీప్లేస్ చేయాలనుకుంటే మాత్రం రాగి జావాతో పాటు ఇంకా వేరే ఫుడ్స్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి. నేను ఇక్కడ రాగిని బ్యాడ్ అనట్లేదు, ఎస్పెషల్లీ జావా ఫామ్లో తీసుకున్నప్పుడు తక్కువ న్యూట్రిషన్ వస్తుంది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను.